రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి వ్యక్తి, చట్టాలని గౌరవించాల్సినటువంటి వ్యక్తి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి రాష్ట్ర గవర్నర్ గారు నిన్న ఏప్రిల్ 2వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్లో ఫిర్యాయించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో గెలిచి ఆ టికెట్ మీద గెలిచినటువంటి 4 ఎమ్మెల్యేల చేత ఏ విధంగా నువ్వు ప్రమాణ స్వీకారం చేయించడం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇది ఏ సంప్రదాయానికి నాంది పలుకుతుందని చెప్పి అడుగుతా ఉన్నాం. చట్టాన్ని ఉల్లంఘించే హక్కు మీకు ఎక్కడదని చెప్పి గవర్నర్ గారిని అడుగుతా ఉన్నాం. ఒకవైపు ఫిర్యాయింపు చట్టాలను ఉల్లంఘించి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే టీడీపీలో చేరినరో వాళ్ళని అనర్హత వేట ఏమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉంటే, వాళ్ళ చేత రాజీనామాలు చేయించి ఎన్నికల బొమ్మని మేము డిమాండ్ చేస్తూ ఉంటే, వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి ఆపోజిషన్ ఎమ్మెల్యేలను మంత్రివర్గంలో చేర్చుకున్నటువంటి విధానాన్ని, ఆ ప్రమాణ స్వీకార ఉత్సవాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ, ఇవాళ రాజ్యాంగాన్ని ఉల్లంఘించినటువంటి గవర్నర్ గారు ఇలా పదవిలో కొనసాగేటువంటి నైతిక హక్కు లేదు. ఆయనను అనర్హత వేటేయాలి, ఆయనను పదవి నుంచి డిస్మిస్ చేయాలని చెప్పి, అతను పదవి నుంచి డిస్మిస్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా గవర్నర్ గారు అనేక సంవత్సరాల సుదీర్ఘ గవర్నర్ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. గతంలో తలసాని శ్రీనివాస యాదవ్ను తెలంగాణ ప్రాంతంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేర్చినప్పుడు అనేక వర్గాల నుంచి విమర్శలు వచ్చినప్పుడు అప్పటి కూడా మారలే. ఇప్పుడు ఎవరి ఒత్తిళ్ల వల్ల ఎందుకు ఇలా ఫిర్యాయించినటువంటి ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించకుండా ఇలా నువ్వు ఎందుకు మంత్రివర్గంలోకి తీసుకున్నావు? దీన్ని మేము ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాదాపు ప్రజలందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని ముక్త కంఠతో ఖండించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రెండవది ఇలా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీలో గెలిచినటువంటి దాదాపు 67 మందిలో 21 మందిని ప్రలోభాలకు గురి చేసి అక్రమంగా సంపాదించినటువంటి కోట్లాది రూపాయల డబ్బులు పెట్టి ఇలా ఆపోజిషన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను గెలిపించుకొని పార్టీలోకి తీసుకొని, ఆపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకొని వాళ్ళతో రాజీనామా చేసి గెలిపించుకునే సత్తా ధైర్యం లేక ఇవాళ వాళ్ళకు దొంగచాటుగా అక్రమ మార్గంలో ఇలా మంత్రి పదవులు గట్టబెడితే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజులకు తీవ్రమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకొకటి ఇలా గవర్నర్ గారిని అడుగుతా ఉన్నాం. ఇలా ఏదైతే ఫిర్యాయింపులది ఏదైతే ఉందో ఆ ఎమ్మెల్యే సంబంధించినటువంటి కేసు ఇలా సుప్రీంకోర్టులో ఉంది. ఇవాళ గవర్నర్ గారు రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే కాకుండా ఇలా కోర్టు ధిక్కారాన్ని కూడా పాల్పడ్డటువంటి గవర్నర్ గారు ఎట్టి పరిస్థితిలో కూడా ఇలా గవర్నర్ పదవిలో కొనసాగేటువంటి నైతిక హక్కు లేదని చెప్పి తక్షణమే వారిని తొలగించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, ఇది ఒక చెడు సంప్రదాయానికి ఒక దుర్మార్గమైనటువంటి ఒక సంకేతాన్ని ప్రజలకు వెళ్ళిపోయిందని చెప్పి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పట్టపగలి హత్య చేసినటువంటి గవర్నర్ నరసింహన్ గారిని తక్షణమే తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.